బ్యాక్ టు 30/60. ఏపీలోని చెక్ పోస్టులపై మెరుపు దాడులు చేసింది ఏసీబీ. అనంతపురం, శ్రీకాకుళం, చిత్తూరు, నెల్లూరు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో ఏకకాలంలో దాడులు కొనసాగుతున్నాయి. అనంతపురం జిల్లా కొడికొండ వాణిజ్య చెక్ పోస్టులో లెక్క తేలని 14,000 రూపాయలు స్వాధీనం చేసుకున్నారు. ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం చెక్ పోస్టులో 64,000 రూపాయలు స్వాధీనం చేసుకున్నారు. 8 మందిని అదుపులోకి తీసుకున్నారు. చిత్తూరు జిల్లాలోనూ నరహరిపేట, మలమనేరు చెక్ పోస్టుల్లో ఏసీబీ దాడులు జరిగాయి. నరహరిపేట చెక్ పోస్టులో 51,000, పలమనేరు చెక్ పోస్టులో 31,000 స్వాధీనం చేసుకున్నారు. అటు నెల్లూరు జిల్లా తడ చెక్ పోస్టుపై దాడి చేసిన అధికారులు రికార్డులు పరిశీలిస్తున్నారు. పలువురు అధికారులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. విద్యార్థుల్ని రోబోలుగా తయారు చేస్తున్నారన్నారు గవర్నర్ నరసింహన్. హైదరాబాద్ లో జరుగుతున్న ఇండియన్ పబ్లిక్ స్కూల్స్ ప్రిన్సిపల్స్ సదస్సును ప్రారంభించిన గవర్నర్ విద్యార్థులకు క్రమశిక్షణతో పాటు విలువలతో కూడిన విద్యను నేర్పించాలన్నారు. మన సంస్కృతి సంప్రదాయాలను ముందుకు తీసుకువెళ్లేది విద్యార్థులేనన్నారు గవర్నర్ నరసింహన్. Where I think the teacher, taught and the parent live together. I'm sure you have a parent-teachers association meeting, etc. But that again is a formality, unfortunately. I've also attended many parent-teachers association meetings. You raise questions, you ask why, and the teacher is not able to explain. He's just saying, no, he scored low marks. Why? Why has the child scored low marks? I mean, you need to go into this. And these are the basics. I'm not saying anything. I'm carrying coal to Newcastle. I quite appreciate that. But I thought I should speak out my mind today as a grandparent. Are we somewhere missing out the roots? And talking of spreading, what are you going to spread? If the roots are not there, there's nothing to spread. The roots are that's not there. The roots are missing. Today all that we're doing is transplanting something and allowing it to grow. That will grow for some time, but then it will fade away. This transplantation theory does not work. You have to start from the roots. And as a theme of the conference is roots and spreading wings. I mean, the only way, for example, a banyan tree roots come from the top. Everything grows and then the root drops. It doesn't grow from below. And that is what your roots are today. హైదరాబాద్ పంజగుట్ట ఫ్లైఓవర్ పై ఒక్కసారిగా అలజడి రేగింది. ఓ టాక్సీ డ్రైవర్ నడి రోడ్డుపై ఆత్మహత్య యత్నానికి పాల్పడడం తీవ్ర కలకలం రేపింది. ఫ్లైఓవర్ మీద వాహనాలు వెళ్తున్న సమయంలో ఒక్కసారిగా నడి రోడ్డు మీద టాక్సీని నిలిపి డ్రైవర్ కారు నుంచి రాడ్ బయటకు తీసి తన వాహనం అద్దాల్ని పగలగొట్టాడు. ఊహించని ఈ ఘటనతో ఒక్కసారిగా ఫ్లైఓవర్ మీద ట్రాఫిక్ నిలిచిపోయింది. ఎందుకిలా చేస్తున్నాడో అర్థం కాక అంతా నివ్వెరపోయి చూస్తుండగానే కారు నుంచి పెట్రోల్ బాటిల్ తీసి ఒంటి మీద పోసుకున్నాడు ఆ డ్రైవర్. నిప్పంటించుకునే ప్రయత్నం చేస్తుండగా కొందరు వాహనదారులు అప్రమత్తమై అతన్ని అడ్డుకున్నారు. ఓ దశలో పక్క నుంచి వెళ్తున్న వాహనం కింద పడబోయాడు టాక్సీ డ్రైవర్. కానీ కొందరు అతన్ని గట్టిగా పట్టుకుని వెనక్కి లాగడంతో ప్రమాదం తప్పింది. ఉబెర్, ఓలా వాళ్ళలో చిక్కుకుని తమ జీవితాలు చిన్నాభిన్నమయ్యాయని ఆ డ్రైవర్ కన్నీటి పర్యంతమయ్యాడు. వారం రోజుల నుంచి సమ్మె చేస్తున్నా తమ బతుకులకి భరోసా దొరకలేదని కొందరు టాక్సీల్ని చాటుమాటుగా తిప్పుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశాడు. ఉబెర్, ఓలాల్ని నమ్ముకున్నందుకు కుటుంబాలు పస్తులుంటున్నాయని కన్నీరు మున్నీరైన టాక్సీ డ్రైవర్ తమకు దారి చూపాలని వేడుకున్నాడు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు టాక్సీని, డ్రైవర్ని అక్కడి నుంచి తరలించారు. ఈ ఘటనతో దాదాపు 20 నిమిషాల పాటు ఫ్లైఓవర్ పై వాహనాల రాకపోకలకు అంతరాయం కలిగింది. అదే మార్గంలో వెళ్తున్న మహిళా ఐపీఎస్ ఆఫీసర్ కాసేపు ట్రాఫిక్ ని తానే స్వయంగా నియంత్రించారు. ఓలా, ఉబెర్ ఆపరేటర్స్ కు వ్యతిరేకంగా వేలాది మంది టాక్సీల డ్రైవర్లు ఉద్యమ బాట పట్టిన సమయంలో పట్టపగలు ఫ్లైఓవర్ మీద డ్రైవర్ ఆత్మహత్య యత్నం మరింత అలజడి రేపింది. కాకినాడలోని ఎల్విన్ పేటలో దాడును చోటు చేసుకుంది. తనతో సహజీవనం చేస్తున్న ధనలక్ష్మి అనే మహిళపై చంద్రశేఖర్ అనే వ్యక్తి కత్తితో దాడి చేశాడు. విచక్షణారహితంగా మొత్తం 17 పోట్లు పొడిచాడు. జరిగిన విషయాన్ని గమనించిన స్థానికులు బాధితురాల్ని ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతోంది.
ధనలక్ష్మి భర్త 3 ఏళ్ల క్రితం పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఆ తర్వాత చంద్రశేఖర్తో ధనలక్ష్మి సహజీవనం చేస్తోంది. అయితే ఇటీవల మరొక వ్యక్తితో ధనలక్ష్మి సన్నిహితంగా ఉంటోందన్న అనుమానంతో చంద్రశేఖర్ ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు. అతని చేతికి కూడా కొన్ని గాయాలు కావడంతో అతన్ని కూడా కాకినాడ ప్రభుత్వాసుపత్రికి తరలించారు పోలీసులు. మహిళ మరొకరితో సన్నిహితంగా ఉండటం తనకు రుజువు కావడంతోనే తాను ఈ పని చేశానన్నాడు. ఆమె ప్రవర్తన సరిగా లేకే గతంలో కూడా ఆమె భర్త కూడా ఆత్మహత్య చేసుకున్నాడని ఆరోపించాడు చంద్రశేఖర్. స్కూల్కి వెళ్తోన్న ఓ బాలికను బస్సు ఢీకొట్టడంతో అక్కడికక్కడే చనిపోయింది. ఈ దుర్ఘటన వికారాబాద్ జిల్లా పరిగిలో జరిగింది. తమ కూతురు మరణించడంతో తల్లిదండ్రులు కన్నీరు మున్నీరయ్యారు. తూర్పు మన్యంలో నాటుసారా ఏర్లై పారుతోంది. అధికారులు పట్టించుకోకపోవడంతో ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. టన్నుల కొద్దీ నల్లబెల్లాన్ని నిల్వ చేస్తున్నారు. దీంతో గుడుంబా తయారు చేసి ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారు. ఓదార్పు యాత్ర పేరుతో వైసీపీ అధ్యక్షుడు జగన్ అసత్యాలు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు మంత్రి పత్తిపాటి పుల్లారావు. కేసులు సూట్ కేసులు తప్ప జగన్ కి ఏమీ తెలియదన్న పత్తిపాటి అభివృద్ధిని చూసి జగన్ కు నిద్ర పట్టడం లేదని ఆరోపించారు. రైతులకు రుణమాఫీ గిట్టుబాటు ధర కల్పించామన్న మంత్రి తల్లి కాంగ్రెస్ పిల్ల కాంగ్రెస్ జలయజ్ఞాన్ని ధనయజ్ఞంగా మార్చాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. కోర్టుల చుట్టూ తిరిగే వారికి ప్రభుత్వాన్ని విమర్శించే అర్హత లేదన్నారు పత్తిపాటి. అనేటువంటి ఒక దురాలోచన కలిగినటువంటి వ్యక్తి ఎవరైనా ఈ రాష్ట్రంలో ఉన్నారు అంటే ఒకే ఒక్కడు జగన్మోహన్ రెడ్డి. ఎందుకంటే ఆయనకి కేసులు సూట్ కేసులు తప్ప రైతులు కష్టాలు తెలియవు. జగన్మోహన్ రెడ్డికి కేసులు సూట్ కేసుల్లో ఉన్న అనుభవం, రైతు ఇబ్బందులేంటి, రైతు కష్టాలేంటి, వ్యవసాయం ఏంటి అనేటువంటి తెలియనటువంటి ప్రతిపక్ష నాయకుడుగా సంపూర్ణంగా వైఫల్యం చెందినటువంటి నాయకుడు. ఈరోజు రుణమాఫీ 24,000 కోట్లు చేశాం. చేసిన దాన్ని చేయలేదని వక్రీకరిస్తా ఉన్నాడు. నిన్న కర్నూలులో రైతుల దగ్గరికి వెళ్ళి వడ్డీకి చాలేదంటున్నాడు. ఇదేమైనా వ్యాపార సంస్థ? మేము స్పష్టంగా 24,000 కోట్లు రుణమాఫీ చేస్తున్నాము, 11,000 కోట్లు కట్టాము. రైతులు రెన్యూల్ చేసుకున్నటువంటి వాళ్ళకు కూడా 10% వడ్డీ కూడా ఇస్తున్నాం. వడ్డీకి చాలదని ఏ విధంగా మాట్లాడతాడు జగన్మోహన్ రెడ్డి? అవగాహన లేదా చదువుకోవటం లేదా? రైతులు అడిగినా చెప్తారు కదా, 10% వడ్డీతో మీ ఖాతాల్లో జమ వేస్తున్నాము.